హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము విలోమానుపాతంకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు విలోమానుపాతంలో ఉంది అని మనకు తెలియాలంటే ఏవైనా 2 రాశుల్లో ఒక రాశి విలువ పెరిగిందనుకోండి, రెండవ రాశి తగ్గుతుంది. ఒకవేళ ఒక రాశి విలువ తగ్గిందనుకోండి, రెండవ రాశి పెరుగుతుంది. ఇలా ఆపోజిట్‌లో ఉంటే విలోమానుపాతంలో ఉంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రాబ్లమ్‌లోకెళ్దాము. క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ 15 మంది కూలీలున్నారంట. ఈ 15 మంది కూలీలు 48 గంటల్లో ఒక గోడను కడితే, అదే పనిని 30 గంటల్లో చేయడానికి ఎంతమంది కూలీలు కావాలన్నారు. ఇక్కడ కూలీలు 15 మందంట. వీళ్ళు ఒక గోడని 48 గంటల్లో కడతారు. అదే 30 గంటల్లో ఆ గోడను కట్టాలంటే ఎంతమంది కూలీలు కావాలి? ఇది క్వెషన్. ఇక్కడ టైం తగ్గింది గదా! 48 గంటల్లో నుంచి 30 గంటల్లో చేయాలంటే ఎక్కువ మంది మనుషులు కావాలి. అర్థమైందా? ఇది తగ్గింది, ఇది పెరుగుతుందనమాట. అంటే ఇవి 2 విలోమానుపాతంలో ఉంది అని. విలోమానుపాతంలో ఉంది అంటే దాని ఫార్ములా ఏమి? ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y. అంటే ఎక్స్, వై ఈక్వల్ టు స్థిరాంకం అని. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్స్, ఈ ఈ రాశిలో ఎక్స్ అనుకుంటాం. ఇది వై అనుకుంటే ఎక్స్‌వై ఈక్వల్ టు కే. దీన్ని బేస్ చేసుకొని 15 ఇంటూ 48 అనేది ఎక్స్ ఇంటూ 30కి సమానం. ఓకేనా? 30 ఎక్స్. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కున్నామంటే ఎంతమంది కూలీలు కావాలి అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ 2 పక్కల ఒకే ఎక్కంతో భాగిస్తున్నా. ఇక్కడ 15 ఉంది గదా! 15 ఒకట్ల 15, ఇక్కడ 15 రెండ్ల 30. ఇప్పుడు మళ్ళీ ఇది రెండో ఎక్కంతో 2 ఒకట్ల, ఇక్కడ 48 ఉంది గదా! 2 రెండ్ల 2 నాలుగుల అంటే 24. ఎంతమంది కావాలి కూలీలు? మనకి ఎక్స్ వాల్యూ ఎంతొచ్చింది? 24. అంటే 24 మందయితే 30 గంటల్లో కంప్లీట్ చేయగలరు. అర్థమైంది? ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత? 24. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ ప్రాబ్లమ్ చూడండి. ఒక మిఠాయి ప్యాకెట్‌ను 24 మంది పిల్లలకు పంచినప్పుడు ప్రతి ఒక్కరికి 5 మిఠాయిలొస్తాయి. ఆ పిల్లల సంఖ్య 4 తగ్గితే ఒక్కొక్కరికి ఎన్ని మిఠాయిలు వస్తాయి అన్నారు. అంటే ఒక మిఠాయి ప్యాకెట్‌ని ఎంతమంది పిల్లలు పంచినారు? 24 మందికి పంచితే ఒక్కొక్కరికి 5 మిఠాయిలొచ్చాయంట. ఇప్పుడు ఈ పిల్లల సంఖ్య 4 తగ్గితే అన్నారు. 4 తగ్గితే ఎంతమందవుతారు? 20 మంది పిల్లలవుతారు. అయితే ఒక్కొక్కరికి ఎన్ని మిఠాయిలొస్తాయి అన్నారు. తెలీదు గాబట్టి ఎక్స్ అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు పిల్లలు తగ్గినారు గాబట్టి ఎక్కువ చాక్లెట్‌లొస్తాయి. అవునా కాదా? ఇక్కడ ఎక్కువ మంది పిల్లలున్నప్పుడు తక్కువొచ్చినాయి. ఒక్కొక్కరికి 5 వచ్చింది. ఇంకా నలుగురు పిల్లలు తగ్గిపోయినారు గాబట్టి ఒకవేళ ఎక్కువ రావచ్చేమో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇవి 2 విలోమానుపాతంలో ఉంది అని అర్థం. విలోమానుపాతంలో ఉంటే ఫార్ములా ఏమి? ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y, ఎక్స్‌వై ఈక్వల్ టు కే. స్థిరాంకం. అంటే ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే 24 ఇంటూ 5 ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్. ఓకేనా? ఇది ఎక్స్, వై అనుకుంటే 24 ఇంటూ 5 అనేది 20 ఇంటూ ఎక్స్‌కి సమానం. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ పోతుందో చూద్దాం. 5 ఒకట్ల 5 నాలుల, ఇక్కడ 4 ఒకట్ల 4 ఆరుల, 4 ఆరుల 24 కదా! ఎక్స్ వాల్యూ ఎంతొచ్చింది? 6. అంటే 20 మంది పిల్లలకి పంచినప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్‌లొస్తాయి? 6 పెరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ పిల్లలు తగ్గారు గాబట్టి చాక్లెట్‌లు పెరిగింది. ఇక్కడ 5 ఉండింది ముందు 6 అయిందనమాట. అర్థమైందా? ఇది విలోమానుపాతంలో ఉంది అనేదానికి ఎగ్జాంపుల్. ఓకేనా? అర్థమైందా? మీకు ఈ ప్రాబ్లమ్ అర్థమైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఓకేనా? మీకేదన్నా వేరే ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా కంటెంట్ పరంగా మీరు కామెంట్ చేశారంటే నేను దానికి రిలేటెడ్‌గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.